Sa 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 ni sa ma ga sa 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 ni sa ma ga pa sa 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 ni sa ma ga sa ga ma ga ma ga ma ga ma pa ma ga sa 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 sa. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు స్పెషల్ గ్రిల్డ్ చికెన్. సో దీనికోసం ఒక హోల్ చికెన్ మేము తీసుకొచ్చాం. ఇది విత్ స్కిన్, వితౌట్ స్కిన్ కూడా ఉంటే మీకు ఏది ఇష్టమైతే అది యూజ్ చేయొచ్చు. మేము ఈ చికెన్ని నియర్ బై టెస్కో స్టోర్స్ నుంచి తీసుకొచ్చామండి. ఇక్కడ మనకి ప్యాకెట్ మీదే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి, లైక్ జనరల్గా గ్రిల్ చికెన్ ఎలా చేయొచ్చు అని. సో ఒక రెసిపీ అయితే మనకి ఇస్తారు. అలానే మనం ఓవెన్లో కుక్ చేసుకోవాలన్నా, స్టవ్ మీద కుక్ చేయాలన్నా, ఎంత హీట్ పెట్టుకోవాలి, ఎంత టైమింగ్ పెట్టుకోవాలి, అవన్నీ కూడా మనకి ప్యాకెట్ మీద క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. సో ముందైతే మనం చికెన్ని ఫుల్గా క్లీన్ చేసేసుకుంటాము. మీకు తెలిసిందే ఆల్రెడీ ఇది క్లీన్ చికెన్, కానీ నేను ఇంకొకసారి నీట్గా క్లీన్ చేసేసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే డస్ట్ అంతా తీసేసి ఇలా కట్స్ పెట్టాను. ఎలా అంటే మనకి ఎక్కడైతే థిక్కర్ ఏరియాస్ ఉంటాయో, లైక్ ఎక్కువ మనకి ఫ్లెష్ ఉంటుందో అక్కడ మనం ఇలా కట్స్ పెట్టుకుంటే మనకి కుక్ అవ్వదనే డౌట్ ఉండదు. సో మీరు చూసినట్లయితే నేను మొత్తం పై పార్ట్ అంతా బోన్కి టచ్ అయ్యేలాగా చాలా కట్స్ పెట్టాను. నేను బ్యాక్ కూడా లైట్గా కట్స్ పెట్టుకున్నాను. ఇక్కడ అంత డీప్గా అవసరం లేదు, బట్ స్మాల్ కట్స్ పెట్టుకుంటే మనం సరిపోతుంది. ఇప్పుడైతే మ్యారినేషన్కి రెడీ చేసేసుకుందాం. సో కట్స్ పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ థిక్ యోగర్ట్ తీసుకున్నాను. ఇప్పుడు మన రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్ని దీనికి యాడ్ చేసుకుందాం. సో 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ ఉంది, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ అండ్ జీరా పౌడర్. ఇది రెండింటిని కలిపిన మిక్స్. సో 2 స్పూన్స్ మనం వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా వేసిన తర్వాత వీటన్నిటిని మనం ఫుల్గా మిక్స్ చేసేసుకొని అందులో 1 ఫుల్ లైమ్ జ్యూస్ అనేది నేను ఇందులో యాడ్ చేశాను. సో మనకి లైమ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి బ్యాలెన్స్ టేస్ట్ కోసం. సో మొత్తం స్క్వీజ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. సో అంతే, మన మ్యారినేషన్కి అయితే ఈ మిక్చర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మన చికెన్కి అప్లై చేసుకోవాలి. సో మనం ఇప్పుడు మ్యారినేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఆల్రెడీ మనం కట్స్ పెట్టుకుని ఉన్నాం కదా, సో కలుపుకున్న మిక్చర్ అంతటిని వీటికి ఫుల్గా అప్లై చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ మొత్తం మనం ఎక్కడైతే కట్స్ పెట్టామో అలానే స్కిన్ పైన కూడా మొత్తం ఫుల్గా అప్లై చేసుకోవాలి. సో మనం కట్స్ పెట్టిన దగ్గర ఆల్మోస్ట్ బోన్ టచ్ అయ్యేలా కట్స్ పెడతాం కదా, సో ఆ గ్యాప్స్ అన్నిట్లో కానీ ఇదంతా ఫుల్గా మనం అప్లై చేస్తే ఎక్కడ చప్పగా ఉండకుండా నీట్గా ఉంటుంది అండ్ చాలా బాగా కుక్ అవుతుంది. సో ఈ థిక్ ప్లేసెస్లో మనకి కుక్ అవ్వదన్న డౌట్ ఉండదు. సో ఇక్కడైతే నేను ఫస్ట్ ఆయిల్ వేయట్లేదు, జస్ట్ ఈ మ్యారినేట్ చేసిన మొత్తం మిక్చర్ అంతటిని దీనికి పట్టించేస్తున్నాను. సో ఇలా పెట్టి ఫ్రంట్ బ్యాక్ మొత్తం అంతా అప్లై చేసేసుకోవాలి మనం. సో నేను ఈ చికెన్ని 4 అవర్స్ మ్యారినేట్ చేస్తున్నాను. 4 అవర్స్ తర్వాత దీనికి మనం ఆయిల్ అప్లై చేసుకుంటున్నాం. నేను ముందు ఆయిల్ అప్లై చేయలేదు ఇప్పుడు. సో నేను ఇది ఫుల్ గ్రిల్ కాబట్టి కొంచెం 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. ఇంకా ఇది స్కిన్తో ఉంది కాబట్టి అది కూడా కొద్దిగా మనకి ఆయిల్లా యాడ్ అవుతుంది కాబట్టి కొద్దిగా తగ్గించాను. సో స్కిన్లెస్ చేసే వాళ్ళైతే ఇంకొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. దీనికి ఫుల్గా పట్టించుకుంటే టేస్ట్ బాగుంటుంది, డ్రై అవ్వకుండా ఉంటుంది. సో మన చికెన్ అయితే రెడీగా ఉందండి. ఇప్పుడు దీన్ని మనం ఓవెన్లో పెట్టాలి. సో ఓవెన్లో మనం ప్రీ హీట్ చేసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ ఓటీజీస్ ఉంటాయి, అంటే ఓవెన్, టోస్టర్, గ్రిల్ అన్నీ కలిపి ఇక్కడ మ్యాక్సిమం యూకేలో అన్ని హౌసెస్లో ఇన్బిల్ట్ ఉంటాయన్నమాట. సో దీంట్లో మనం మోడ్ తెలుసుకోవాలి. సో నేనైతే ఇక్కడ 200 degrees పెడుతున్నాను టెంపరేచర్. అలానే మోడ్ ఏమో ఫ్యాన్ ప్లస్ గ్రిల్ రెండు కలిపింది పెడుతున్నాను. సో ఇక్కడ సింబల్ ఉంది కదా, కర్వ్ షేప్ లాగా, జిగ్జాగ్ లాగా, అది గ్రిల్ సింబల్ అనమాట. సో అది ప్లస్ ఫ్యాన్ పెడితే మనకి ఏంటంటే హీట్ అనేది నీట్గా బయటికి వెళ్ళిపోయి ఎప్పటికప్పుడు మాడిపోకుండా ఉంటుంది. సో 200 degrees పెట్టి ఫ్యాన్ ప్లస్ గ్రిల్ మోడ్ పెట్టాను. పెట్టి టైమర్ అయితే 1 అవర్కి నేను సెట్ చేస్తున్నాను. స్టార్టింగ్ అయితే ఒక 10 minutes నేను ప్రీ హీట్ చేసుకొని తర్వాత అది హీట్ అయిన తర్వాత ఒక 1 అవర్ టైమర్ పెట్టుకొని, సో చూసారు కదా మనం ఇలా ట్రేలోకి మనం మ్యారినేట్ చేసిన చికెన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో పెట్టుకుంటున్నాను. సో ఇలా డైరెక్ట్గా ట్రేలో పెట్టుకోవచ్చు, లేదంటే అక్కడ మనకి గ్రిల్స్ ఉంటాయి కదా ఓవెన్లో, ఆ గ్రిల్స్లో కూడా పెట్టేసి మనం కింద ట్రే పెట్టుకుంటే అది కారినప్పుడు మనకి ఓవెన్ అంతా క్లీన్ చేసుకోవాల్సిన పని ఉండదు. సో అలా కూడా పెట్టుకోవచ్చు. సో నేను దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఓవెన్లో పెట్టేస్తున్నాను. ఆల్రెడీ ప్రీ హీట్ చేశాను ఒక 10 minutes. సో ఆల్రెడీ ప్రీ హీటెడ్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మనం దీన్ని లోపల పెట్టేస్తాం. మోడ్ చెప్పాను కదా, ఫ్యాన్ ప్లస్ గ్రిల్ మోడ్లో పెట్టి
టెంపరేచర్ అయితే 200 డిగ్రీస్లో నేను పెట్టుకొని 1 అవర్కి టైమర్ సెట్ చేసుకుంటున్నాను. మనం టైమర్ సెట్ చేసిన తర్వాత మనం మధ్యలో లైక్ 20 మినిట్స్కి ఒకసారి లేదా 30 మినిట్స్కి ఒకసారి కొంచెం బయటికి తీసి దానికి కొద్దిగా ఆయిల్ కోట్ చేసుకోవాలి. లేదా మనం మ్యారినేషన్ చేసుకోవడానికి మిక్స్ చేసుకున్నాం కదా, దాన్నైనా దీనికి కోట్ చేసుకున్నట్లయితే మనకి డ్రైగా రాదు. సో 1 అవర్ అయిపోయింది. 1 అవర్ అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ నేను ఓవెన్ ఆఫ్ చేసి ఉంచాను. తర్వాత మనం ఇలా బయటికి తీసుకున్నట్లయితే చూసారు కదా, ఫుల్ గ్రిల్ రెడీ అయిపోయింది. ఎక్కడ చికెన్ అనేది మాడలేదు, ప్లస్ ఫుల్గా రోస్ట్ అయింది. సో రెడ్ కలర్లో నీట్గా బాగా రోస్ట్ అయింది. సో దీన్ని ఇప్పుడు మనం బయటికి తీసేద్దాం. అంతే అండి, ఫుల్ గ్రిల్ చికెన్ రెడీ అయిపోయింది. ఇంక దీన్ని మేము 2 పీసెస్లా కట్ చేసుకొని లెగ్స్ మొత్తం అంతా సపరేట్ చేసుకొని తినేసాము. చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.